హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పాపకి ఎంటికలు తీయడానికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా. సమ్మక్క సారక్క టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. యాదగిరిగుట్ట మీదకినే అయితే బస్ అయితే వెళ్తుంది కదా అని ఇక్కడ భువనగిరి దగ్గర కొబ్బరికాయ కొట్టాల్సి ఉండే. ఇక కొబ్బరికాయ కొట్టి అక్కడనే టైం మేము 5కి ఇంట్లో నుంచి బయలుదేరితే భువనగిరి టెంపుల్కి వచ్చే వరకు 8 అయిందనమాట. ఇక అక్కడనే ఉంటా కూడా అన్నీ అక్కడనే చేసుకొని తిని మళ్ళీ అయితే కంటిన్యూ చేసాము. ఇక మొత్తం తిన్న తర్వాత ఇక మళ్ళీ బస్ అయితే ఎక్కేవారు. మళ్ళీ మేము ఎక్కడికి సమ్మక్క సారక్క పోయే వరకు మార్నింగ్ 3:30 అట్లా అయిందనమాట. ఇక నేను అక్కడ కొబ్బరికాయ మొక్కుకున్నాను, కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట. ఇక నేను కొట్టి కూర్చున్నాను. మా హస్బెండ్ అయితే అక్కడ బస్లో నుంచి అన్నీ కూరగాయలు అన్నీ డేక్షాలు అన్నీ దింపి వచ్చి అయితే మళ్ళీ మొక్కడానికి అయితే వచ్చాడనమాట. ఇక నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. భువనగిరి ఎల్లమ్మ అయితే ఏ మొక్కుకున్నా కానీ అదైతే పక్కా నెరవేరుస్తుంది. మీరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడైతే వంట చేస్తున్నారని మా ఫ్యామిలీ మొత్తం ఇక టెంపుల్ దగ్గరకు వచ్చి జరసేపు అయితే కూర్చున్నాం అన్నమాట. ఇక కూర్చొని ఇక మా ఆయన చూడండి ఇలా తిరుగుతున్నాడు. ఇది కూడా వీడియో తీస్తామని తిడుతున్నాడు నన్ను. ఇంకా మొక్కుకున్న తర్వాత కూర్చున్నాం జరసేపు. ఇంకా మార్నింగ్ అయితే ఇక ఈ సమ్మక్క సారక్క దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఇక స్నానాలు కూడా అన్నీ చేసుకొని పూజ అయితే ఇట్లా చేసిందనమాట మా పెద్దమ్మ. ఇట్లా మొక్కుకున్నాను అనమాట. నేను బంగారం అండ్ కోడీలు 2 కోడీలు అయితే మొక్కుకున్నాను అనమాట. ఇక బియ్యం పోస్తున్నాం మేమైతే. అక్కడైతే ఫుల్ వాన తెలుసా. ఇక మేము ఇక్కడ ఆడ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇట్లా బయలుదేరుతున్నాము. 4:30కి అట్లా ఫుల్ అంటే చాలా వాన ఉందన్నమాట అక్కడ సైడ్. ఇక పాపకు కూడా ఫుల్ కోల్డ్ అయిపోయింది అక్కడ 1 డే వాటర్కి అన్నిటికీ. ఇక మా మామ అత్తమ్మ అయితే ఫస్ట్ అయితే బియ్యం పోస్తున్నారు. ఇంకా అగరబత్తిలు ఏదన్నా ఉంటే అవి అయితే నేనైతే వెలిగిస్తున్నాను అనమాట. అక్కడ ఒక దీపం పెట్టి తర్వాత బియ్యం అయితే పోసారనమాట. సమ్మక్క సారక్క దగ్గర ఎంటికలు తీస్తా అని మొక్కుకున్నాను అనమాట నేను. అందుకే వెళ్ళాము. ఇక 6కి ఇప్పుడు 4:30కి వెళ్తే టెంపుల్ నుంచి 9 దాకా అక్కడనే ఉండే. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా ఇష్టం నాకైతే. ఇంకా చేసేపు కూర్చొని ఇక అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ మొత్తం తిరిగాను అనమాట టెంపుల్లో. అక్కడ ఫుల్ వాన మొగులు ఉందని నేను పాపని మా బావ దగ్గరనే వదిలేసి వచ్చాను అనమాట. ఇక అందరు ఇక్కడ టెంపుల్కి వచ్చే వరకు తనైతే ఏడ్చిందని చెప్పి మా మామయ్య అయితే మళ్ళీ తీసుకురానికి అయితే వెళ్ళాడనమాట. ముగ్గుల్లో తీసుకురావద్దు కదా పాపనని చెప్పి అక్కడనే రూమ్లోనే పెట్టేసామన్నమాట. ఇక తను ఇక పడుకుందని చెప్పి అక్కడనే వదిలేసాము. ఇక లేచాక ఫుల్ ఏడ్చింది అని చెప్పి ఇక భయపడుతుందని చెప్పి తీసుకొని వచ్చేసాడు అనమాట మా మామ. ఇక్కడైతే బియ్యం అయితే పోసాడు మా డాడీ. ఇప్పుడు మా డాడీ వాళ్ళు పోస్తారు.
ఓన్లీ వీడియో అయితే తీసామన్నమాట. నేనైతే వాయిస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ వీడియోలో. మళ్ళీ మొత్తం దర్శనం అన్న అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి అక్కడికి రూమ్ కాడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వచ్చారనమాట. అంటే నా నాకు పాప పుట్టినప్పుడు నా ఎత్తు పిల్లెత్తు బంగారం అయితే ఇస్తా అని చెప్పిండే అనమాట. ఇంకా వచ్చి అదైతే వీడియో అయితే తీయలేదన్నమాట. అండ్ టైం కూడా లేదు. టెంపుల్ మూసేస్తా అని చెప్పారు. 10 మినిట్స్ ఆగండి అని చెప్పారు. నన్ను పాపనైతే కార్లో అయితే తీసుకెళ్ళి ఇంకా నా ఎత్తు పిల్లెత్తు బంగారం అయితే ఇచ్చేసి అప్పటికి దర్శనం దొరికింది లక్ మా అత్తయ్యకి. ఇంకా ఇప్పుడైతే బియ్యం అయితే పోస్తున్నాం అనమాట మేము. అండ్ నా వాయిస్ కూడా రావట్లేదు అనమాట. ఇక్కడ వాటర్ పడలేదు అనమాట నాకు. పాపకు కూడా ఫుల్ కోల్డ్ వచ్చేసింది ఇక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వరకు. కానీ అక్కడైతే ఫుల్ వర్షాలు ఉన్నాయి. ఇప్పుడైతే మా మమ్మీ డాడీ అయితే బియ్యం అయితే పోస్తున్నారు అనమాట. అక్కడైతే దేనికంటే దానికి మనీ. మేమైతే దీన్ని మార్నింగ్ జంపన్న వాగు దగ్గర స్నానం చేసి వస్తాం కదా, వచ్చినప్పుడు మనీ తీసుకున్నారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు మనీ తీసుకున్నారు తెలుసా. బాబా మధ్యలో ఏడ పడితే ఆడ మధ్యలో ఉండి మనీ అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇంకా టెంపుల్ కానీ వచ్చే వరకు మళ్ళీ వచ్చిన తర్వాత ఇక నేను 2 కోడీలు అయితే మొక్కుకున్నా అని చెప్పాను కదా. ఇంకా కోడీలు ఎందుకు అని చెప్పి ఇంకా మా అమ్మయ్య కూడా 2 మేకే తీసుకున్నారు అనమాట. 2 జతలు. కానీ కూర అయితే చాలా వేస్ట్ అయిపోయిందనమాట. అంటే మా పబ్లిక్ ఎవరు రాలేరు చెప్పినాం కానీ మా ఫ్యామిలీలో. అందరైతే బియ్యాలు అయితే పోస్తున్నారు అనమాట మా అత్తయ్య వాళ్ళు. ఇంకా 2 రూమ్లు అయితే తీసుకున్నాం అనమాట. 2 రూమ్స్కి 1000 అయిందనమాట. ఇంకా శారీ బియ్యం అండ్ బంగారం అయితే తీసుకున్నాను అనమాట. టవల్ కప్పి అండ్ చీర ఇట్లా చుట్టారనమాట. చుట్టి బియ్యం అయితే పోసామన్నమాట అందరం. కానీ మేము వెళ్ళేసరికి అంతా ఖాళీ ఉండే అనమాట. సమ్మక్క సారక్కలో మై ఫేవరెట్ ప్లేస్ అంటే ఈ చిలకలగుట్ట అనమాట. చాలా అంటే చాలా ఇష్టం తెలుసా నాకు. ఆ వాటర్ పోతుంటే ఆ వాటర్ కూడా ఎంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి వాటర్ అయితే. అలా అది ప్లేస్ నేను పైనకి ఎక్కి చూసాం కానీ అది ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్ అయితే అర్థం కాలేదు మాకు. ఇంకా లాస్ట్కి ఫొటోస్ అయితే చూడండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.